నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వెంటనే తగ్గించాలి. పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు. నిడదవోలు పట్టణ మున్సిపాలిటీలో హఠాత్తుగా విపరీతంగా పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వెంటనే ఉపసంహరించుకోవాలని, పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులను పునఃపరిశీలించాలని పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిరు వ్యాపారులతో ఫీజుల పెంపుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వల రాంబాబు మాట్లాడుతూ కౌన్సిల్ మొత్తం ఒక్కటిగా ఫీజులు పెంచుతూ తీర్మానం చేయటం, వెంటనే భారీగా ఫీజులు పెంచడం అన్యాయమని అన్నారు. చిన్న వర్క్షాప్ నిర్వహించుకునే ఒక యజమాని గత ఏడాది ట్రేడ్ లైసెన్స్ ఫీజు 750 రూపాయలు కడితే అదే యజమానికి ఇప్పుడు 15,000 రూపాయలు కట్టాలని నోటీసు జారీ చేశారని, అశాస్త్రీయంగా ఫీజులు వసూలు చేయడం దారుణమని అన్నారు. వెంటనే దీన్ని పునఃపరిశీలించాలని రాంబాబు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ మేనేజర్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ రఫీ, ఎం సాయిబాబు, డి రమేష్, ప్రసాద్, రహీం, ఎస్కే మీరా, షరీఫ్, మహుద్దీన్, షేక్ బాషా, టీ నాని, చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఉపసంహరించాలి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను, ఉపసంహరించాలి పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులను, ఉపసంహరించాలి పెంచిన ట్రేడ్ ఫీజు లైసెన్స్లను. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఇటీవల నిడదవోలు మున్సిపల్ అధికారులు ఎప్పుడు లేని విధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు విపరీతంగా పెంచేశారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇది చాలా చిన్న టౌను. ఇటీవల స్పెషల్ గేట్ మున్సిపాలిటీగా ఉన్నప్పటికి కూడా వ్యాపారాలు అంత అభివృద్ధి అయిన ఊరు కాదు. ఒక్కసారిగా 10 రెట్లు 20 రెట్లు ఒక అశాస్త్రీయమైన పద్ధతిలో ట్రేడ్ ఫీజులు పెంచడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికే చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న వాళ్ళు అందరూ అప్పులు చేసి బ్యాంకుల్లో అప్పులు తీసుకుని వ్యాపారాలు కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా 10% నుండి 20 రెట్లు విపరీతంగా పెంచడం అనేది వ్యాపారస్తులందరూ కూడా ఆందోళన పడుతున్నారు. ఉదాహరణకి గతంలో ఒక షాపు చిన్న వ్యాపారం చేసుకునే ఆయన 150 రూపాయలు కట్టాడు గతంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు. ఇప్పుడు అదే వ్యక్తికి 4,000 రూపాయలు కట్టమని నోటీస్ ఇచ్చారు. అలాగే ఒక ఆయన 300 కట్టే ఆయనకి 8,000 కట్టే ఆయనకి 16,000, 20,000 అలాగా అశాస్త్రీయ పద్ధతిలో వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా వ్యాపారస్తులకి, ముఖ్యంగా చిరు వ్యాపారంలో రోడ్ల పక్కన ఉన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి విపరీతంగా పెంచుతూ నోటీసులు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది మేమంతా కూడా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చిన్నవాళ్ళ మీద భారాలు వేయకూడదు. సంపన్న వర్గాల మీద భారాలు వేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ అలాగే వీళ్ళు కూడా మేము లైసెన్స్ ఫీజు కట్టనని ఎవరు అంటలేదు. కానీ ఇంత ఒక్కసారిగా 150 రూపాయలు కట్టవలసిన 600 కట్టండి అని అంటే అర్థం ఉంది. కానీ 150 కట్టేవాళ్ళు 4,000 కట్టండి, 4,000 కట్టేవాళ్ళు 8,000 కట్టండి, 8,000 కట్టేవాళ్ళు 20,000 కట్టండి అని అంటే ఇది చాలా పెద్ద భారం. వీళ్ళ బ్రతుకు తెరువు కోసం వ్యాపారాలు అప్పులు తీసుకుని ఆర్థిక ఇబ్బందులతో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద మున్సిపల్ అధికారులు ఈ రకంగా విపరీతంగా పెంచడం అనే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకని వెంటనే తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద పునఃపరిశీలన చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి, పెంచిన ఫీజులు రద్దు చేయాలని, ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇది కౌన్సిల్ ఆమోదించింది. ఇది చాలా అన్యాయం. మరి కౌన్సిల్ రేపు నెలతోటి ముగిస్తున్న సందర్భంలో మరి అధికార పక్షం, ప్రతిపక్షం ఈ 2 పక్షాలు కూడా కౌన్సిల్ ఆమోదించారని, ఆ కౌన్సిల్ ఆమోదించిన విషయాన్నే జిల్లా కలెక్టర్ గారికి తీసుకెళ్తే జిల్లా కలెక్టర్ గారు గెజెట్ ఇచ్చినట్టు వీళ్ళు చెప్పి వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇది మరి కౌన్సిల్ ప్రజా సంక్షేమం చూడవలసిన వీళ్ళు మరి అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరు కూడా ఈ రకంగా ఆమోదించడం అంటే అది రాజకీయంగా కూడా వాళ్ళకి సరైనది కాదు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల మీద అదనపు భారం వేయటం అనేది సరైనది కాదు. ఇప్పటికీ అనేక రకాల భారాలతోటి ఇబ్బందులు పడుతున్న ప్రజలు, అలాగే చిరు వ్యాపారులందరూ కూడా ఇది సరైనది కాదు. మరి తక్షణ మున్సిపల్ కౌన్సిల్ మరి రద్దు అవుతున్న సందర్భంలో
ప్రజల మీద ఈ రకమైన భారం వేసి ముగించడం, వాళ్ళ టైం ముగించడం అనేది చాలా బాధాకరం. తక్షణమే దీన్ని పునఃపరిశీలన చేయాలి, కలెక్టర్ గారికి విషయాన్ని చెప్పాలి. అదేవిధంగా ఈ విషయాన్ని మరి నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అలాగే మంత్రివర్యులైన శ్రీ కందుల దుర్గేష్ గారికి కూడా మేమంతా కూడా వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరి తరఫున వాళ్ళందరికీ రిప్రజెంటేట్ చేస్తూ పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున త్వరలోనే వారికి కూడా వినతిపత్రం ఇస్తాం. తక్షణమే పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఉపసంహరించుకోకపోతే మాత్రం మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. పట్టణ